సిద్ధారెడ్డి గారు, బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు భయపడ్డారా? భయపడ్డారు సార్. నేను ఇంకా బతుకునని అన్నటపూర్లో డాక్టర్లు నా కూతురికి చెప్తా ఉన్నారు. అప్పుడు బతికెళ్ళదని చెప్పారు సార్. మా బాలకృష్ణ గారు, మీ కొడుక్కి బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎటువంటి సహాయం చేశారమ్మా? బాగా చేసినారు సార్. ఆ సార్కి మేము చచ్చిపోయినా కూడా మర్చిపోకూడదు. ఏం టిఫిన్ కావాలి మీకు అని చెప్పినాడు సారు. ఏం తింటారు మీరు అదే కోరుకోండి, మేము ఇచ్చి పంపిస్తాను, నేను చెప్తాను అక్కడ అని చెప్పినాడు. మీ చదువుకు సంబంధించి ఎటువంటి హెల్ప్ చేశారు? జాయినింగ్ అప్పుడు 50,000 కన్సెషన్ ఇచ్చారు. ఓకే. మరి మీ సిస్టర్కి? మా అక్కకి 1.5 lakh ఇచ్చాడు. ఓకే. అంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని తెలిసినప్పటికీ మీకు హెల్ప్ చేశారా? ఏ పార్టీ అని గురించి కాదు సార్, మీరు వచ్చేయండి అన్నారు. మేము పోతే మాకు ఏం కావాలన్నా అతనే ఊరికి అందరికీ ఫోన్ చేసి చెప్పడం, మాతే లోపల పిలుచుకొని పోయినాడు సార్. ప్రస్తుతం నేను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూపురం పట్టణంలో ఉన్న సిద్ధారెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాం. అతను 2021లో బ్లాక్ ఫంగస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళింది. అప్పుడు నందమూరి బాలకృష్ణ గారు పార్టీలకు అతీతంగా, సిద్ధారెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ బాలకృష్ణ గారు నిజంగా గొప్ప మనసు చాటుకొని సిద్ధారెడ్డి గారికి ఆయన సహాయ సహకారాలను అందజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో సిద్ధారెడ్డి గారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నింటినీ కూడా అందజేసి ఆయనకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని చేశారు. అలాగే అసలు ఈ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ గారు ఎటువంటి సహాయ సహకారాలు అందజేశారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం సిద్ధారెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సిద్ధారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నందమూరి బాలకృష్ణ గారు మీకు ఎటువంటి సహాయం చేశారు? నందమూరి బాలకృష్ణ గారు ఆయన మా సొంత ఫ్యామిలీ లాగా మాకి హెల్ప్ చేసినాడు సార్. నేను చావు బతుకుల మధ్యలో ఉంటే నా కూతురికి వాళ్ళు కాల్ చేసి పిలిపించి బసవతారకం హాస్పిటల్లో చేర్చి మొత్తం అతనే ఖర్చులంతా భరించి నాకు బ్లాక్ ఫంగస్లో చనిపోతారని చెప్పినా కూడా నా ఆరోగ్యం బాగు చేసి ఇంటికి పంపించినాడు సార్. అంతేకాకుండా అట్లా అప్పుడు నా చేతగాని టైంలో నా చిన్న కూతురు కూడా గీతాంస్ కాలేజీలో చేర్చి ఫీజు కూడా తక్కువ చేర్చి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నా కూతుర్లు అమెరికాలో ఉందన్నా కూడా అంతా బాలకృష్ణ గారే కారణమని నేను చెప్తా ఉన్నాను సార్. ఓకే. అంటే మీకు వైద్య ఖర్చులకి ఎంతవరకు ఆయన సహాయ సహకారాలు చేశారు? అలాగే మీ కూతురు చదువు కోసం ఎంత సహాయం చేశారు? నా కూతురు చదువు కోసము 50,000 సంవత్సరానికి తగ్గించింది సార్. నాకైతే ఆరోగ్యం పరంగా ₹1 కూడా అంతా ఆయనే పెట్టుకున్నాడు సార్. ఓకే. ఎంత ఖర్చు అయింది మీకు అప్పుడు? నాకు సుమారుగా అప్పటికి ఒక 15 లక్షల పైన పెట్టినాడు అనుకుంటాను సార్. ఓకే. అంటే 15 లక్షల వరకు మీకు వైద్య సేవలు ఆయన అందించారు. అంటే బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లోనే మీకు సంబంధించినటువంటి వైద్యం మొత్తం అక్కడే చూసారు. క్లియర్ అయ్యి నేను పూర్తి ఆరోగ్యవంతంగా అయ్యేదాకా అక్కడే ఉండి నన్ను పంపించినాడు సార్. ఓకే. అసలు బాలకృష్ణ గారి దృష్టికి ఎలా వెళ్ళింది అంటే మీకు బ్లాక్ ఫంగస్ వచ్చిందని? బ్లాక్ ఫంగస్ వచ్చిందని అప్పుడు నాకు అనంతపూర్లో చూపిస్తా ఉన్నాం సార్. మేము అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే కదా. అప్పుడు నాకు తెలియదు సార్, అది నా కూతురు ఫ్రెండ్ వాట్సాప్లో ఏమో ఇది చేసినాడు అని చెప్పినాడు సార్. అప్పుడు డైరెక్ట్ బాలకృష్ణ గారే నా కూతురుకు ఫోన్ చేసి ఆ ద్వారా నా తర్వాత హైదరాబాద్ పిలిపించుకున్నారు సార్. వెంటనే వచ్చేయండి అని. అంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని తెలిసినప్పటికీ మీకు హెల్ప్ చేశారా? సార్ వైఎస్ఆర్సీపీ మామూలుగా నా ఏ పార్టీ అని గురించి కాదు సార్, వచ్చేయండి అర్జెంటు వచ్చేయండి అని చెప్పినాడు సార్. మీరు వచ్చేయండి అన్నారు. మేము పోతే మాకు ఏం కావాలన్నా అతనే ఊరికి అందరికీ ఫోన్ చేసి చెప్పడం, మాతే లోపలికి పిలుచుకొని పోయినాడు సార్ అంతా. ఓకే. మీకు క్యూర్ అయిన తర్వాత మీరు నందమూరి బాలకృష్ణ గారిని కలిశారు కదా, అప్పుడు ఏం చెప్పారు? ఏం లేదు సార్, ఎప్పుడు కలిసినాం తర్వాత ఇంటికి పోయి ఇంటికి పిలిపించా సార్. ఇంట్లో తిరిగి మాకు రైల్వే స్టేషన్ కూడా అతను సారే బండి పంపించి తిరిగి మాకు ఇంటికి పంపించినాడు. ఓకే. తిరిగి రీసెంట్గా కూడా మామూలుగా ఫోన్ చేసి ఎట్లుండరు ఏమని అందుకు విచారిస్తాడు సార్. ఓకే. అంటే మీ ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన కూడా బాలకృష్ణ గారి ఫోటో పెట్టారు, కారణం ఏంటి? ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉండేదానికి కారణం బాలకృష్ణ సార్ సార్. ఇంకే వేరే చెప్పాల్సి నేను ఒకటి ఉండేది పోయింటే పిల్లల భవిష్యత్తు చదువు ఎవరు సార్, అదంతా ఆయన చూసుకున్నాడు.
మరి అలాంటప్పుడు దేవునితో సమానమే కదా సార్. అంటే బ్లాక్ ఫంగస్ కి అసలు మందులు లేవు, అప్పుడు సరైనటువంటి వైద్య సేవలు కూడా ఎక్కడా లేవు. కానీ ఆయన మీకు ధైర్యం చెప్పి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించి మొత్తం ఖర్చులన్నీ కూడా ఆయనే భరించారు. భరించినారు సార్. అది స్పెషల్ రూమ్ ఇచ్చి మా అమ్మకి కూడా ఒక రూమ్ సార్ బయట. అందరికీ ఏం కావాలన్నా అతనే చూసుకోన్నారు. ఓకే. మీ పెద్ద పాప అమెరికా వెళ్ళడానికి కూడా ఖర్చులకి ఆయన సార్ పోయిన తర్వాత మొన్న రీసెంట్గా కూడా మా పెద్ద పాప తర్వాత సహాయం చేసినాడు సార్. ఏంటి అసలు నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మీ కుటుంబానికి మొత్తంగా ఎంత లబ్ధి చేకూరుండొచ్చు? చేసినాడు సార్, సుమారుగా చేసినాడు. అదంతా చెప్పే కాదు సార్. ఇప్పుడు ఆ పాప చదువు అయిపోయింది, చిన్న పాపది అయిపోయింది, అంతా ఆయన చేసిండేదే అనుకోవాలి సార్. ఇంకా ఓకే. మీ చిన్న పాప పేరు పవిత్ర సార్. ఓకే. పవిత్ర ఇప్పుడు చదువుకుంటున్న దాంట్లో బీటెక్ అయిపోయింది. మరి సార్ దృష్టికి తీసుకెళ్లారా? పోయింది సార్. ఆవిడ ఏం చెప్పారు? జాబ్ కూడా ఇప్పిస్తానని సార్ చెప్పినాడు మాకు. అయినా ఆమెకు జాబ్ వచ్చింది, కాకపోతే మేము అన్ని అడిగితే బాగుండాలని మేము కూడా అడగలేదు సార్. ఇంకా ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా బాగుందా? నాకు అసలు ఆరోగ్య సమస్య లేదు సార్. ఓకే. మరి బాలకృష్ణ గారితో మాట్లాడడం కానీ కలవడం కానీ ఏదైనా చేస్తూ ఉంటారా? చేస్తాం సార్. మొన్న ఆవిడ రీసెంట్గా కిరికర గేట్లో ఇది ఉండే సార్, ఏదో భూమి పూజ ఉంటే పిలిపించినాడు. మొన్న అంతా మిమ్మల్ని పిలిపించారా? పిలిపించినారు సార్. ఏం మాట్లాడారు అప్పుడు? ఏం లేదు, నేను పోయినాను, ఆ పాప అంతా బాగుంది అమెరికాలో, నువ్వేం ప్రాబ్లం పడద్దు, నీకేమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి నాకు అని చెప్పి. సిద్ధారెడ్డి గారు, బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు భయపడ్డారా? భయపడ్డారు సార్. నేను ఇంకా బతుకునని అన్నటపురంలో డాక్టర్లు నా కూతురికి చెప్తా ఉన్నారు. అప్పుడు బతికెళ్ళదని చెప్పారు సార్ వాళ్ళు. అసలు బతకలేదు సార్. చాలా మంది ఎదురుగా ఒక 150 జనాలు మొత్తం ఊరికే బ్లాక్ కవర్లో వేసేది కట్టేది పంపిస్తా ఉండేది. నాకు వెంటనే ఏమంటే కాల్ చేసి సార్ ఆ టైంకే రమ్మని అన్నారు. వెంటనే పోతేనే ట్రీట్మెంట్ ఇచ్చినారు. నాకు ఇంజక్షన్ లెక్క ఎక్కడి నుంచి తెప్పించినాడు, ఇంకా అంత సార్ అనుకుంటే ఏం లెక్క తెప్పించి నాకు వెంటనే స్టార్ట్ చేసినారు. ఓకే. ఒకవేళ కనుక బాలకృష్ణ గారి సహాయ సహకారాలు అందకపోయింటే మీ పరిస్థితి ఏంటి సార్? మా పరిస్థితి ఇంక అంతే సార్. ఇది మా ఫ్యామిలీనే ఇదైపోతాండే. 2 పిల్లలు, చదువులు లేదు, ఏమీ లేదు సార్. ఇంకంతా వాళ్ళు ఏం చేస్తారు నేను లేకుండా. ఏమంటే సార్ నేను వచ్చినా కూడా నాతో ఏం లేదు. తర్వాత కూడా పాపకి సీట్ కూడా గీతాంశలో చేర్చుకొని నా పెద్ద కూతురికి చెప్పినాడు. అతనికి పోయి వాళ్ళు యాక్చువల్గా ఎన్నే చేర్చుకున్నారు. అయితే ఇది కూడా తక్కువ చేసినాడు, ఫీజు కూడా. అమ్మ బాలకృష్ణ గారు, మీ కొడుక్కి బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఎటువంటి సహాయం చేశారమ్మా? బాగా చేసినారు సార్. ఆ సార్కి మేము చచ్చిపోయినా కూడా మర్చిపోకూడదు. చాలా బాగా చూసినాడు. ఇంజక్షన్లు రోజుకి 30 ఇంజక్షన్లు వేసినాడు. చాలా మంచిగా చూసినాడు. మాకు కానీ ఏం టిఫిన్ కావాలి మీకు అని చెప్పినాడు సారు. ఏం తింటారు మీరు అదే కోరుకోండి, మేము ఇచ్చి పంపిస్తాను, నేను చెప్తాను అక్కడ అని చెప్పినాడు. ఓకే. అప్పుడు మీకు ధైర్యం చెప్పారా? బాగా చెప్పారు. ఏడొద్దండి, నేను మేలు చేపిస్తాను, మీ సార్ ఏం అనుకోవద్దండి, మీ సార్ ఉండాడు అనుకోండి అని చెప్పినారు. పాపం ఓకే. బాగా చూసుకోండి. ఆ తర్వాత మీరు బాలకృష్ణ గారిని చాలా సార్లు కలిసారంట కదా, మిమ్మల్ని ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేయమని చెప్పి ఆయన అడిగారంట, నిజమేనా? సార్ రండి బామ్మ, మీకు బాగా చూసుకుంటాము, మీరు సినిమాలో అదేటో చెప్పే సార్ మర్చిపోయి అట్లా చెప్పినాడు. బాగా చూసుకోండి పాపం సార్. ఓకే. అక్కడే పోయింటే వాటర్ బ్యాటరీలు, ఫ్యాన్లు అన్నీ పెట్టి ఆఫీస్ రూమ్లా అన్నీ బాగా చేసినాడు సారు. మేము పోతున్నట్లే సార్ వచ్చేసి అక్కడ. ఓకే. అంటే మీ కొడుకుతో పాటుగా మీ మనవరాళ్ళకి కూడా ఆయన హెల్ప్ చేశారు కదా? చాలా చేసినారు సార్, చాలా చేసినారు. మా పాప అమెరికాకు పోవాలన్నా కూడా టైమింగ్ కూడా చెప్పినాడు. ఇట్లా ఇంత టయానికే పోమ్మా బయటికి అని చెప్పినారు. బాగా చూసినాడు సార్ మాకి. మాకంతా బాగా చూసుకుంటాడు సార్. మీరు చాలా సార్లు కలిసారు కదా, మరి సినిమాల్లో నటించమని అడిగారు, మీరేం చెప్పారు మరి? అదంతా ఏమిటికి సార్ మాకు ఇవే సరిపోయింది, అట్లవన్నీ ఇంకేమిటికి అని చెప్పినాము. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? మాట్లాడతారు సార్. మాట్లాడిస్తే మా పాప ఉంటే ఎప్పుడు చేస్తుంటే మాట్లాడుతూ ఉండే. ఇప్పుడు లేదా అమ్మ. ఇక కొడుక్కి మొన్న బాగలేకుంటే ఇక్కడ రాకూడదు హాస్పిటల్కి, అందుకు అక్కడ చూపించుకోండావు అని. పవిత్ర, చెప్పండి, మీ కుటుంబానికి నిజంగా బాలకృష్ణ గారు ఎన్నో సహాయ సహకారాలు అందజేశారు కదా, ఏంటి ఎటువంటి హెల్ప్ చేశారు అసలు?
బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు బాగా హెల్ప్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ ఎవరు చూడలేదు. కరోనా మాకు బ్లాక్ ఫంగస్ వచ్చిందని తెలియదు. అప్పుడు న్యూస్ చూస్తున్నప్పుడు సిమ్టమ్స్ అన్ని చూసిన తర్వాత అర్థమైంది అది బ్లాక్ ఫంగస్ అని. అప్పుడు ఇంకా డైరెక్ట్గా పోతే ఎవరు అడ్మిట్ చేసుకోరని అంబులెన్స్ బుక్ చేసి పోయినాం. ఫస్ట్ 1 month అక్కడే ఉన్నాం, ఆపరేషన్ అంతా అయింది. బట్ అది క్యూర్ అవ్వలేదు. అందుకు అదే ఎలాగో గ్రూప్స్లో అంతా ఏమో సర్క్యులేట్ అయ్యి ఇట్లా అనంతపూర్లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయ్యింది బ్లాక్ ఫంగస్ మా డాడీ. అందుకు అప్పుడు అది బాలకృష్ణ దగ్గరికి పోయి అలా తెలిసింది. అప్పుడు హెల్ప్ చేశారు. ఓకే, మీ చదువుకు సంబంధించి ఎటువంటి హెల్ప్ చేశారు? జాయినింగ్ అప్పుడు 50,000 కన్సెషన్ ఇచ్చారు. ఓకే, మరి మీ సిస్టర్కి? మా అక్కకి 1.5 lakh ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మొత్తంగా అంటే మీ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే బాలకృష్ణ గారు ముందుంటారంట, నిజమేనా? ఓకే, బాలకృష్ణ గారిని కలిసారా మీరు? నేను కలవలేదు ఒకసారి కూడా. మా అక్క వాళ్ళు మా డాడీ వాళ్ళందరూ కలిశారు. ఓకే, మీ నానమ్మ కూడా కలిసినట్టున్నారు? మా నాన్నమ్మ కలిసింది. మా నాన్నమ్మ అక్కడే 1 month ఉంది ఓకే, హాస్పిటల్లో. మీ నానమ్మ ఏమంటారు బాలకృష్ణ గారిని కలిసిన తర్వాత? సార్ అంటుంది. ఓకే, అసలు అంటే మీతో ఏం చెప్పారు? బాలకృష్ణ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కానీ, ఎలా మాట్లాడారు? చేసుకున్నారు అని చెప్పి